మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబా పూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జనవరి 3న మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితే ప్రభుత్వ ఈఎస్ శాంతకుమారి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశానుసారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా ఖమ్మం జిల్లాలోని ఉమెన్స్ కాలేజ్ నందు కూడా విచ్చేసి ఇప్పటికే మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్న పరిస్థితి కనబడుతుంది. సో జనవరి 3న అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరపాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి అందులో ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ఇప్పుడే ఖమ్మం ఉమెన్స్ కాలేజీలో భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కూడా మహిళా ఉపాధ్యాయులను కూడా పూజించడం జరిగింది. సో ఇదే అంశంలో మహిళల సాధికారత కోసం ప్రయత్నించిన జ్యోతిబా పూలేను ఘనంగా సత్కరించిన పరిస్థితి కనబడుతుంది. సో కలెక్టర్ అందుబాటులో ఒకసారిగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో ఒకసారిగా కలెక్టర్ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడే అధికారికంగా కూడా ప్రకటించారు జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరపాలని. సో సావిత్రిబా పూలే మొట్టమొదటి ఉపాధ్యాయులు కూడా పనిచేసింది. సో మహిళా సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుంది సార్? సో అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన ఖమ్మం కార్పొరేషన్ మేయర్ గారితో ఇప్పుడే జూనియర్ కళాశాలలో ఈ సావిత్రిబాయి పూలే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ దినాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విమెన్ టీచర్స్ డే లాగా ప్రకటించడం జరిగింది, అందరికీ తెలిసినట్టే. సో చాలా చక్కటి నిర్ణయం అండి ఇది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం ఆలోచిస్తున్నాం, ఇంత పెద్ద మహిళ ఇటువంటిని మనం గౌరవించాలనేది, తన సమాజం కోసం చేసిన సేవని గౌరవించాలనేది చాలా చక్కటి నిర్ణయం ఇది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా జిల్లాలో దాదాపు 2000 పైన మహిళా టీచర్లందరూ కలిసి ఇంత శ్రమిస్తున్నారు. మా పిల్లలు విద్య గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి దాన్ని మనం గమనిస్తూ, వాళ్ళని మెచ్చుకుంటూ, ప్రశంసిస్తూ, వాళ్ళకున్న కొన్ని కష్టాలను కూడా గమనిస్తూ తేల్చడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ ఆ సావిత్రిబాయి పూలే గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, అందరికీ విద్య అందాలి, ప్రత్యేకంగా మహిళలకి విద్య అందాలి. మహిళలకి విద్య అందితే వాళ్ళు కుటుంబాలు ఒకటే కాదు, తరతరాలుగా ఆ అభివృద్ధి అనేది వాళ్ళు కల్పించవచ్చనే ఏది మన సమాజంలో నమ్మామో ఆ నమ్మకాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడానికి చాలా కీలకమైన నిర్ణయం, చాలా చక్కటి నిర్ణయం అది. సో నేను కూడా దీన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మహిళా ఖమ్మం మేయర్ మిర్జా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో మేడం, ఒకసారిగా చెప్పండి, అంటే యాజ్ ఏ మహిళగా మీరు కూడా ఎన్నో అచీవ్మెంట్స్ కూడా పొందుకున్నారు. సో ప్రభుత్వం ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తింపు పొందంటే మహిళా సాధికారత శక్తి కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. సో మహిళల అభివృద్ధి పట్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం? మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనేది నేను మహిళా మేయర్, మొదటి మహిళా మేయర్ నేనే ఆదర్శం దానికి. అలాగే సావిత్రిబాయి పూలే గారు చేసిన సంఘ సంస్కర్త, వెళ్ళండి ఆమె భారతీయ సంఘ సంస్కర్త. మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుకుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడ కృషి చేశారు. బడుగు బలహీన వర్గాలకి వారికి ఎప్పుడూ కూడా అండదండలుగా ఉండి అన్ని రకాలుగా కూడా వారు అభివృద్ధి చెందాలని కృషి చేశారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు మహిళా ఉపాధ్యాయుల డే సందర్భంగా అదే ఈరోజు పెట్టి అధికారికంగా అనౌన్స్ చేయటం అనేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మహిళా మేయర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మహిళలకి సాధికారత, మహిళలకి ఏ హెల్ప్ కావాలన్నా నా వంతు కృషి నేను చేస్తాను. థ్యాంక్ యూ. చూశారు కదా, మహిళా సాధికారత కోసం ఎటువంటి సహాయాన్ని చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే ఖమ్మం నగర మేయర్ పూనుకలు నీరజ గారు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మహిళా సాధికారత ప్రకారం ఈరోజు జనవరి 3న మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కొద్దిసేపటికే నిర్ణయించింది. సో దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ శాంతకుమారి కూడా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో నిరక్షరాస్యురాలుగా ఉన్న సావిత్రిబా పూలే తన భర్త జ్యోతిబా పూలే సహకారంతో చదువుకొని భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరుగాంచుకొని అణగారిన వర్గాలకు, కుల వివక్షకు గురైన మహిళలకు అక్షరాభ్యాసం నేర్పే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు మహిళా సాధికారత కోసం పూర్తిగా పాటుపడిన భారతదేశ తొలి ఏకైక మహిళ సావిత్రిబా పూలే అని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు ప్రశంసిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఏది ఏమైనా జనవరి 3న సావిత్రిబా పూలే చేసిన
తను సంఘ సంస్కరణందుగా గుర్తుంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడానికి మహిళల పట్ల మహిళలుగా మేము ఎంతో గర్విస్తున్నామని చెప్పేసి కూడా మహిళలు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.